పండుగ పూట హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ బెయిల్ మంజూరైంది. 3 కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లా 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. 2 కేసుల్లో 25,000 చొప్పున 50,000 పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. అలాగే అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఎట్టు పరిస్థితిలా భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉదయం కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు. అక్రమ కేసులు పెట్టారని, పండుగ పూట రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. 6 గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందటంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి అక్రమ అరెస్ట్ కి ఎట్టు పరిస్థితిలో భయపడేది లేదు. ఖచ్చితంగా ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై కొనసాగిన హైడ్రామాకైతే తెరపడిందని చెప్పవచ్చు. అయితే షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్న జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత 2 రోజుల క్రితం ఇటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు దోసుకుంటూ మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారంటూ కూడా అతనిపై పలు ఫిర్యాదులు అయితే చేశారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ పిఏతో పాటు ఇటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ తో పాటు స్థానికంగా అఫీషియల్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న ఆర్డీఓ మహేశ్వర్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కరీంనగర్ 1 టౌన్ పరిధిలో 3 కేసులు, 3 టౌన్ పరిధిలో 2 కేసులు, మొత్తం 5 కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో 141
పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఒక్కొక్క కేసులో 4 సెక్షన్ల కింద మొత్తం 12 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టు 1 టౌన్ పరిధిలో పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 12 కేసుల్లో కూడా సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిన్న హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నారన్న సమాచారం మేరకు కరీంనగర్ పోలీసులు మాత్రం అక్కడికి వెళ్లి అతన్ని రాత్రి 7:30 ప్రాంతంలో మాత్రం అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసిన పోలీసులు స్ట్రేట్ గా ఇటు కరీంనగర్ లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చారు. అర్ధరాత్రి కూడా వరకు ఈ హైదరాబాద్ అనేది కొనసాగింది. అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకున్నారన్న సమాచారం మేరకు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందైతే పోలీసులు అయితే 3 టౌన్ పోలీసులు హాజరుపరిచారు. అక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుమారు 30 నిమిషాల పాటు ఇరు వర్గాలు ఇటు పోలీసుల న్యాయమూర్తులతో పాటు ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించి న్యాయమూర్తులు కూడా వాదనలు విన్న జడ్జి పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం 3 కేసులను పై కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్క కేసుపై 50,000 అంటే సుమారు ₹1,00,000 పూచికత్తుపై మాత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా తెలిపారు. అదే విధంగా ఈ నెల 16వ తేదీన మళ్ళీ కోర్టులో హాజరు కావాలని చెప్పేసి కూడా జడ్జి సూచించినట్టు కూడా మనకు సమాచారం అందింది. అదేవిధంగా ఇటు పోలీసులు నియమ నిబంధనల మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఇటు ఎప్పుడు విచారణకు తెలిస్తే అప్పుడు కౌశిక్ రెడ్డిని పోలీసులకు ముందు హాజరు కావాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు కూడా మనకు కౌశిక్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఈ చరిత్రలతో కూడిన బెయిల్ తో పాటు ఇటు కరీంనగర్ పరిధిలో ఎలాంటి బయట బెయిల్ మంజూరు అయిన తర్వాత ఎలాంటి మాటలు కూడా మాట్లాడద్దంటూ కూడా తెలపడంతో మాత్రం కౌశిక్ రెడ్డి కరీంనగర్ పరిధిలో ఎలాంటి మాటలు కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలు అందిస్తారని చెప్పేసి కూడా ప్రకటించారు. కక్షపూరితమైన వాతావరణంలో కక్షపూరితంగానే ప్రశ్నించిన వారిని కూడా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా కౌశిక్ రెడ్డి మండిపడ్డ పరిస్థితి కలుస్తూ న్యాయమూర్తికి హాజరయ్యే ముందు కూడా కౌశిక్ రెడ్డి ఇటు మీడియాతో కూడా వెళ్లే క్రమంలో కూడా మీడియాకు తెలిపే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలను ప్రశ్నించిన వారిపై గొంతు నొక్కే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇటు హరీష్ రావు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న వారిని కూడా ఇలాంటి కేసులో ఇరికించడం భాగం కాదు, ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళపై ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఇది కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఎలాంటి ఘటనలు ముందు రెచ్చగొట్టిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కేసులు నమోదు చేయకుండా అనవసరంగా రాజధానికి తెరలేపిన సంజయ్ పై చర్యలు తీసుకోకుండా అది ప్రశ్నించినందుకు గాను ఈ కౌశిక్ రెడ్డిని ఆ సభా ప్రాంగణం నుంచి బయటకు పంపడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి ఈ జైలుకు పంపే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా మన బీఆర్ఎస్ సేవలు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపించింది. మొత్తానికైతే కరీంనగర్ లో 2 రోజులుగా కొనసాగుతున్న ఈ హైదరాబాద్ మాత్రం ఈ రోజు తెరపడిందని చెప్పవచ్చు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వీడియో ముఖంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి భవన్లు కూడా కష్టపడ్డ తనకు సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో మరిన్ని రోజుల్లో రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా ఘటపదంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎలాంటి ఘటనలు ఉన్న 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి, ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ ఓకే థ్యాంక్ యూ గోపికృష్ణ. తెలంగాణ ఎటు పరిస్థితుల్లో ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు. ఖచ్చితంగా
రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఎట్టు పరిస్థితిలా భయపడే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై హరీష్ రావు స్పందించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం, బెయిలబుల్ సెక్షన్స్ లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడము, ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి, దానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్ లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు. మీరు బెయిలబుల్ సెక్షన్స్ లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ నో ఒక టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్టు చేయడము, ఆయనను తీసుకువెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో రాత్రంతా దోమలు గుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఆయన ఏమైనా పారిపోతాడా? ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా. అంటే ఇప్పటికైనా పోలీసులకు, నేను డీజీపీని కోరుతా ఉన్నా, మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు అరెస్ట్ చేయడము, పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి. అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది. మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులున్నాయి, ఇతని రిమాండ్కు పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివే. నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు ఆయన మీటింగ్ కు వెళ్లాడు. ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు, ఆయన మీటింగ్ కు ఆహ్వానితుడు. ఆ మీటింగ్ లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇందులో తప్పేముందండి? ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మీటింగ్ లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని మాట్లాడితే డెఫినెట్ గా అడుగుతారు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకుని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు. నిజంగా డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు. అంత మాత్రాన ప్రశ్నిస్తే 3 కేసులు పెడతారా? ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద 3 డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి 3 కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, రాజకీయ ప్రేరేపితంగా, కుట్రతో ఒక్క రోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ, ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. సో ఐ అపీల్ డీజీపీ గారు, ఇటువంటి చర్యలు ఇప్పటికే పరిస్థితుల్లో ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఎట్టు పరిస్థితిలా భయపడే ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రనో, ప్రభుత్వ పెద్దలు చెప్పిండ్రనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఇంకోటి, సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి, ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ, ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. ఇలా పోలీసులు చేయాల్సిన పని, రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని, లా అండ్ ఆర్డర్ ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి. అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 23% క్రైమ్ రేటు పెరిగింది. ఇలా హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, రాబరీస్ పెరిగినాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది,
మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా 23% లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్ లోకి పోయింది. ఇంకా 4 రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్ లోకి పోతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లో ఎల్లో జోన్ లో కనబడుతుంది. విదేశాల వాళ్ళు గాని ఇతర రాష్ట్రాల వాళ్ళు గాని ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇది గ్రీన్ జోన్ లో ఉందా ఎల్లో జోన్ లో ఉందా అని చూస్తారు. నువ్వు ఎల్లో జోన్ లో రెడ్ జోన్ లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్ కు వస్తారా? ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు? హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి, ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఆ స్పీకర్ గారు అసలు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా. ఇలా సంజయ్ గారు ఓపెన్ గా నిన్న మీటింగ్ లో ఏం చెప్పారు కరీంనగర్ లో, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాను, సభ్యత్వ నమోదు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్ లో మంత్రుల ముంగట ఐఏఎస్ అధికారుల ముంగట మీడియా ముంగట నేను